ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ చంగా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐరన్ ఫ్లైలో మనం కాల్ బటర్ఫ్లై గురించి నేర్చుకుంటున్నాము. మొదటి అడ్జస్ట్మెంట్ కాల్ బటర్ఫ్లైని కాల్ కార్నర్గా ఎలా మార్చాలో నేర్చుకున్నాము. ఇప్పుడు కాల్ ఆప్షన్స్ ఉపయోగించి కాల్ బటర్ఫ్లైని ఇంకో రకమైన అడ్జస్ట్మెంట్ నేర్చుకుందాము. మార్కెట్ పై వైపు ఛాలెంజ్ చేసినప్పుడు, అగ్రెసివ్గా ఛాలెంజ్ చేసినప్పుడు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాలి, స్లోగా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది స్టాక్ మార్కెట్లో నేర్చుకుందామండి. అదండి, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేస్తూ నేర్చుకుందాము. 23,200 ఒక లాట్, 2 లాట్స్ సెల్ చేయాలండి. కింది వైపు 20,400 1 లాట్ బై, అలాగే 23,000 1 లాట్ బై. సెల్ ఆప్షన్స్ 2 లాట్స్ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది కాల్ బటర్ఫ్లై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తూ చూద్దాం. మొదటి అర్ధగంట, తర్వాత అర్ధగంట, తర్వాత అర్ధగంట, తర్వాత అర్ధగంట, తర్వాత అర్ధగంట. ఓకే, ఫైనలీ ఇది పై వైపు ఛాలెంజ్ చేసిందండి. ఇప్పుడు మన బ్రేక్ ఈవెన్ ఛాలెంజ్ చేసింది కాబట్టి ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి, ఈ కాల్ వైపు లాస్ను అగ్రెసివ్గా మార్కెట్ ఛాలెంజ్ చేస్తుంది. స్పీడ్గా మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనము ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఈ వైపు లాస్ని మొత్తం తీసేయచ్చు. అలా కాదు, మెల్లగా ఒక 10 పాయింట్లు 10 పాయింట్లు 10 పాయింట్లు అలా మూవ్ వస్తూ ఉన్నప్పుడు ఒక 200 పాయింట్ 300 పాయింట్ స్పేస్ తీసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఈవినింగ్ రేపు మళ్ళీ రివర్స్ వస్తుంది అన్నప్పుడు స్పేస్ తీసుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు అంటే మొత్తం లాస్ని కూడా తీసేయచ్చు. ఫస్ట్ మనము అడ్జస్ట్మెంట్ ఇదే స్ట్రాటజీ మీద ఒక కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ రెండు ఉపయోగించి ఈ కాల్ బటర్ఫ్లై మీదనే ఒక బుల్ కాల్ స్ప్రెడ్ను మనము బుల్ పుట్ స్ప్రెడ్ను యాడ్ చేస్తామండి. ఫస్ట్ మనము ఒక ఏదైతే మన సెల్లింగ్ స్ట్రైక్ ఉందో అదే స్ట్రైక్ ఒక లాటు బై చేస్తాం. చూడండి, ఇక్కడ మొత్తం లాస్ అంతా వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం ప్రాఫిట్లో ఉంది. కానీ ఇది నేకెడ్ ఆప్షన్ కాబట్టి మనము అలాగే ఉంచలేము. దీనికి కంపల్సరీ ఒక హెడ్జింగ్ పొజిషన్ అనేది ఉండాలి. మార్జిన్ కూడా మనకు 3 lakhs వెళ్ళిపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక బై పొజిషన్ తీసుకోవాలి. అది ఏదంటే, మనం ఏ ఆప్షన్ అయితే ఇక్కడ కింది వైపు బై చేస్తున్నామో అదే ఆప్షన్ పుట్ వైపు కూడా బై చేయాలండి. ఇప్పుడు చూడండి, ఇటువైపు మొత్తం లాస్ వెళ్ళిపోయింది. ఈ అడ్జస్ట్మెంట్ అగ్రెసివ్గా మార్కెట్ పైకి వెళ్తుందంటే ఉపయోగపడుతుందండి. ఒక 200 300 మూవ్స్ వస్తాయని అనుకున్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, లాస్ లేకుండా బయటపడచ్చు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి. ఎప్పుడైతే మనం ఈ వైపు లాస్ అంతా తీసేసామో ఇటువైపు చూడండి లాస్ పెరిగిపోయింది. మార్కెట్లో ఏది ఫ్రీగా ఉండదండి. ఇటువైపు లాస్ తీసేస్తే ఇటువైపు లాస్ మనకు ఎక్కువైపోయింది. ఇప్పుడు మనము మెల్లగా స్లోగా మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు దీనికి కాల్ వైపు కూడా ఒక బేర్ కాల్ స్ప్రెడ్ని యాడ్ చేస్తే కొంచెం మనం ప్రాఫిట్ రేంజ్లో అలా వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. దానికి మనం చిన్న అడ్జస్ట్మెంట్ ఈ కాల్ ఆప్షన్స్ ఉపయోగించి ఒక బేర్ కాల్ స్ప్రెడ్ని కూడా దీని మీదనే డిప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మనకు 23,400 మనం ఆల్రెడీ ఒక లాట్ బై చేస్తున్నామండి. దానికి ఒక 100 పాయింట్ అవే వచ్చి 23,500 1 లాట్ సేల్ చేద్దామండి. చూడండి ఎంత స్పేస్ వచ్చిందో మనకు. దాదాపుగా బ్రేక్ ఈవెన్ 23,575 వరకు వెళ్ళింది. మనం దాదాపుగా ఒక 300 పాయింట్ 250 పాయింట్ వరకు మనకు రేంజ్ వచ్చేసింది. మామూలుగా నిఫ్టీ మూవ్ చిన్న చిన్న మూవ్స్ అంటే 200 300 కంటే ఎక్కువ ఉండవండి. ఎప్పుడో అగ్రెసివ్గా ఉన్నప్పుడు మాత్రం తప్ప. ఇది మామూలు అడ్జస్ట్మెంట్ కోసం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేకెడ్ పొజిషన్ ఉంది కాబట్టి
మనం దీనికి ఒక హెడ్జింగ్ పొజిషన్ తీసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు ఒక 200 పాయింట్స్ వెళ్ళి 23,700 ఒకటి బై చేద్దామండి ఒక లాట్. చూడండి, 23,550 వరకు మన బ్రేక్ ఈవెన్ వెళ్ళింది. దాదాపుగా మార్కెట్ ఉన్న పొజిషన్ నుండి దాదాపుగా ఒక 200 పాయింట్ అబో మనకు ప్రాఫిట్ రేట్ వచ్చింది. ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసి మనం స్ట్రాటజీని లాస్లోకి వెళ్ళకుండా ప్రాఫిట్లో ఉంచుకోవచ్చు. ఇలాంటి అడ్జస్ట్మెంట్ ఇంకా నేర్చుకుందామండి. ప్రజెంట్ ఈ ఇందులో ఫుల్ కాల్ స్ప్రెడ్ను ఉపయోగించి మనం ఏ విధంగా ప్రాఫిటబుల్గా మారినామో చూద్దాము. ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు నేర్చుకొని ప్రాఫిటబుల్గా ఎలా మారాలో ఇంకా కొత్త కొత్త స్ట్రాటజీలు నేర్చుకుందామండి. ఈ స్ట్రాటజీ మీకు నచ్చింటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇవ్వబడింది, అందరూ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్లు నేర్చుకొని ట్రేడ్ చేస్తే ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఉందండి. లేదంటే ఈ ఆప్షన్ సెల్లింగ్లో లాస్ గ్యారెంటీ అండి, ఎంత డబ్బు పెట్టినా పోతూనే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అడ్జస్ట్మెంట్ అనేది నేర్చుకోవాలి. అందులో ముఖ్యమైనది ఐడెంటిఫై అండి. ప్రతి చోట ప్రతి స్ట్రాటజీలో కూడా ఉపయోగపడుతుంటుంది. ఇందులో కంపల్సరీ మీరు మాస్టరింగ్ చేస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్ట్రాటజీల్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ప్రతి స్ట్రాటజీకి ఉపయోగపడతాయండి. ఈ రేషియో స్ప్రెడ్లో ఉపయోగించుకోవచ్చు, ఐరన్ కార్డర్లో ఉపయోగించుకోవచ్చు, డెల్టా న్యూటన్లో ఉపయోగించుకోవచ్చు. ఇలా రకరకాల స్ట్రాటజీస్లో ఈ అడ్జస్ట్మెంట్ మీకు ఉపయోగపడుతుంది. మెయిన్ ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేస్తే, ఎప్పుడు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేస్తే మనం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అనేది ఒక అవగాహన వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఈ వీడియోలు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ మీరు ప్రాఫిటబుల్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.